సార్ మరి అంటే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు కదా, సో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారంటారు అసలు? ఇప్పుడు ఖచ్చితంగా సొంత పవిత్రమైనటువంటి సంస్థకే అతను పవిత్రతను దెబ్బతీసే విధంగా చేశాడు కాబట్టి విజయరావు అనేటువంటి వ్యక్తిని, అచ్చారావు అనేటువంటి వ్యక్తి పైన బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు కూడా ఏదో ఊరికనే పెట్టలేదండి. విజిలెన్స్ విభాగం గుర్తించింది. పోలీసు నిఘా వర్గాలు చాలా సుదీర్ఘ విచారణ తర్వాత కేసులు పెట్టడం జరిగింది. ఆధారాలు ఉన్నాయి, దీని వెనకలు ఎవరున్నారు, ఇంకా ఏవేవి మూలాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఇవి జరిగాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ఏదో ఒక రకంగా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లేందుకు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ఘర్షణ క్రియేట్ చేసే విధంగా చేయాలని చెప్పేసి అంటే ప్రతిమ పునుకున్నారేమో తెలియదు, కానీ నిజంగా టీటీడీని ఇలా ఉపయోగించుకోవచ్చు అనేది మరలత వారి యొక్క కుటిల బుద్ధిని ప్రదర్శించారు. గతంలో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీని ఏ విధంగా భ్రష్టు పట్టించారనేది నేను చెప్పేటువంటి మాటలు కాదండి. మెయిన్ మీడియాలో కూర్చొని దాదాపు కొన్ని వందల మంది విశ్లేషకులు కానీ, వందల మంది తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్స్ కానీ, కార్యకర్తలు కానీ మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈరోజు టీటీడీని ఉపయోగించుకుంటున్నారంటే టీటీడీ వేదికగా అయితే ప్రజలకు తొందరగా కనెక్ట్ అవుతారు. సో చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం చెందారు, ఈ విధంగా ప్రమోట్ చేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ అయితే చేసిండొచ్చు అనేది కూడా కొన్ని నిఘా వర్గాలు అని అనుకుంటున్నాయనేది అయితే మనం చెప్పవచ్చు.